హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్లోకి వద్దాము. ఫ్రెండ్స్, మనం అనుకున్న విధంగానే సరే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీవి పర్ఫెక్ట్గా నేను ఎప్పుడు చెప్తుంటాను. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడు కూడా ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కానీ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కానీ ఫామ్ చేస్తూ ఉంటాయని చెప్పాను. చూడండి, మనం అనుకున్న విధంగానే సో నిఫ్టీ అనేటువంటిది ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. చూడండి, వన్స్ ఇది బ్రేక్ చేసిందంటే మాత్రం హెవీగా మూమెంట్ వచ్చేసి పైకి వెళ్ళిపోతుంది. చూడండి, నేను ఎప్పుడైనా సరే మార్కెట్లో చెప్తాను, ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయమని చెప్తాను. సో ఇలా బ్రేక్అవుట్ అవ్వకుండా కన్సల్టేషన్ జరిగిందంటే మాత్రం అప్పుడు ఇక్కడ ఫస్ట్ టార్గెట్ ఇక్కడికి వస్తుంది. చూడండి, అక్కడ మీరు ట్రేడ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, ఇదిగో ఇక్కడ లెవెల్స్ కూడా గీస్తాను, మీరు జాగ్రత్తగా మీరు ట్రేడ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అది 50 మినిట్స్ క్యాండిల్లో బ్రేక్అవుట్ అయ్యేదాకా వెయిట్ చేయండి. వన్స్ బ్రేక్ అయిన తర్వాత మంచి మొమెంటం తీసుకుంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా సో అదే విధంగా ఉంది. సో దాని గురించి చెప్తాను. ప్రస్తుతానికి దీంట్లో లెవెల్స్ గీస్తాను. చూడండి, ఇది ఫస్ట్ లెవెల్ సపోర్ట్ లెవెల్ గీస్తాను. చూడండి, సెకండ్ లెవెల్. సో మళ్ళీ పైకి వస్తే ఇది ఒక లెవెల్. ఇలా బ్రేక్అవుట్ ఏంటంటే ఇలా ట్రేడ్ అవుతుంది. ఇలా బ్రేక్అవుట్ ఏంటంటే ఇలా ట్రేడ్ అయ్యి ఇలా అలా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. చూడండి, లెవెల్స్ అన్ని కూడా మీరు నోట్ చేసుకోండి. ఫిఫ్టీ మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టుకొని ట్రేడ్ చేయండి రేపు కూడా. బ్యాంక్ నిఫ్టీకి వస్తే మాత్రము చూడండి, ఇది కూడా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ని సపోర్ట్ చేస్తుంది. చూడండి, ఇది కూడా రేపు పొద్దున ఇలా బ్రేక్అవుట్ అయిందంటే మాత్రం మంచిగా మొమెంటం తీసుకెళ్ళిపోతుంది. బ్రేక్అవుట్ కాలేదంటే ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది, సెకండ్ టార్గెట్ ఇది అవుతుంది. ఇలా బ్రేక్అవుట్ ఏంటంటే ఇలా పోతుంది, టార్గెట్స్ అవుతాయి. ఇలా బ్రేక్అవుట్ వచ్చిందంటే ఇలా వచ్చి ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. చూడండి, ఆప్షన్స్లో ఎప్పుడు మీరు ట్రేడ్ చేయవద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసుకోండి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వరకు. చూడండి, మన ఛానల్ రేపటికి ఇంట్రాడే స్టాక్స్ వచ్చినాము, వాటిని చూసుకుని జాగ్రత్తగా ట్రేడ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.